అందరికి నమస్తే. ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన వేళ ప్రభుత్వానికి ఎలక్షన్స్ పోవచ్చిన తప్పనిసరి తరుణం ఎదురైంది. అంటే తప్పనిసరి పోక తప్పలేదు. ఒకటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్. ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు నిర్వహించక తప్పదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తలేవు. ప్లస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎప్పుడో అయిపోయినాయి, 2024 అయిపోయింది వాళ్ళ పదవీ కాలం. మళ్ళీ ఎలక్షన్ పెట్టలేదు. అసలు చాలామందికి గ్రౌండ్లో రాజకీయ నాయకులకు పదవులు లేకుండా పోయినాయి, కార్యకర్తలకు పదవులు లేకుండా పోయినాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. 2026 జనవరి అయిపోయింది జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ పదవీ కాలం. తర్వాత హైదరాబాద్ 3 ముక్కలు చేసిర్రు, అంతా మనకు తెలుసు. సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, జిహెచ్ఎంసీ అన్నీ తెలుసు కదా. అయితే ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తారంట. ఎప్పుడు నిర్వహిస్తారంటే మ్యాక్సిమం డిసెంబర్కు నిర్వహించాలి అనే ప్లాన్లో ఉన్నారంట. మరి ఇంత వ్యతిరేకత ఉంది కదా అంటే చెప్తా, దానికి ఒక పాయింట్ వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచన ఒకటి ఉందంట. ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మున్సిపల్ ఎలక్షన్స్ హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవి. తర్వాత మనుగూరు, మందమర్రి, అచ్చంపేట, సిద్దిపేట, నగరికల్, కొత్తూరు ఇవి మున్సిపాలిటీలు. ఇంకా జిల్లా పరిషత్తులు హైదరాబాదు, మేడ్చల్ ఇవి తప్ప జెడ్పీలు అన్నీ ఉంటాయి. 31 జిల్లా పరిషత్తులు ఉంటాయి. తర్వాత మండల పరిషత్తులు రాష్ట్రంలో మొత్తం 565 మండలాలు, 565 మండల పరిషత్తులు. వీటన్నిటికి కూడా ఎలక్షన్ జరపాల్సి ఉంది. అయితే ఇన్ని రోజులు ఎందుకు నిర్వహించలేదు? ఎలక్షన్ ముందే నిర్వహించాలి యాక్చువల్గా. ఇప్పుడు జిహెచ్ఎంసీ 2026 జనవరిలో అయిపోద్దంటే ముందే డిసెంబర్లోనే ఎలక్షన్ నిర్వహించాలి. కానీ ప్రభుత్వం ఓడిపోతామనే భయంతోన, జనాల మీద వ్యతిరేకత ఉంది, మనం ఇప్పుడు ఎలక్షన్స్కి పోలేము, ఇప్పుడు ఎలక్షన్స్కి పోతే ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుందని పోలేదు. కానీ ఎంత లేట్ అయితే ప్రభుత్వానికి అంత నెగిటివ్, ఎంత తొందర నిర్వహిస్తే అంత బెటర్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే మీ పాలన సగం అయిపోయింది, 32 నెలల పాలన అయిపోయింది. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం మీద విరుచుకపడుతున్నారు. అయితే వాళ్ళకి ఎవరో సలహా ఇచ్చారంట, ఇప్పటికైనా పెట్టండి ఎలక్షన్స్ పెట్టక తప్పదు కదా. ఎలక్షన్స్ ఎగేసి అయితే పోరు కదా, ఎలక్షన్స్ పెట్టక తప్పదు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎలక్షన్ జరగకపోతే ఆ మున్సిపల్ కార్పొరేషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావు. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు, ఆర్థిక సంఘంలో ఎలక్షన్స్ నిర్వహించడం, తర్వాత ఎన్నికలు నిర్వహించడం, స్థానిక సంస్థలు కరెక్ట్గా పనిచేయడం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ డ్యూటీస్ అంట. మరి ఎలక్షన్ పెట్టకపోతే డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు కావాలి, డబ్బుల కోసం ఎలక్షన్ నిర్వహించాలి. వీళ్ళకి ఎలక్షన్ నిర్వహించడం ఇష్టం లేదు. వీళ్ళకి ఎంతసేపటికి మేము ముఖ్యమంత్రి అయినాం, కొంతమంది మంత్రులు అయినరు, మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతే చాలు, ఇంతకు మించి వద్దు. ఈ సర్పంచ్ కూడా ఇప్పుడు బలవంతంగా పెట్టినరు. సర్పంచ్ ఎలక్షన్స్ కూడా గ్రామాలకు రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే నిధులు వస్తలేవు. అవి ఎలక్షన్స్ నిర్వహించకపోవడంతోన సెంట్రల్ నుంచి వచ్చే నిధులు రాలేదు. అప్పటికే కొన్ని నిధులు మురిగిపోయినాయి. ఇది కాదని చెప్పి ఏమైనా కానీ అని చెప్పి పెడితే ఆడికాడికి 55% రిజల్ట్ వచ్చింది అప్పుడు, ఒక 6-7 మంత్స్ బ్యాక్. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎలక్షన్ తప్పక నిర్వహించాలి. లేకపోతే వీళ్ళ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు చూస్తున్నా జిహెచ్ఎంసీ ఏరియాలో నేను చూస్తున్నా, హైదరాబాద్లో రోడ్లు కనుక బొక్కలు పడితే గట్లే ఉంటున్నాయి, మళ్ళీ పూడ్చేది లేదు. ఇంకా అంతే, అవి ఇంకా రాళ్ళు తేలాలి, బొక్కలు పడాలి, గండ్లు పడాలి, అవి పెద్ద బొందలు కావాలి, అంతే తప్ప ఏరు. నాకు తెలిసి ఈ మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. ఏం లేదు, కనీసం సెంట్రల్ నిధులన్నీ వస్తాయి. ఇప్పుడు ఊళ్ళకు సెంట్రల్ నిధులు వస్తున్నాయి, స్టేట్ నిధులు వస్తలేవు. సెంట్రల్కి వెళ్ళి వచ్చే నిధులు వాళ్ళ షేర్ వాళ్ళు ఇస్తున్నారు, స్టేట్ నుంచి వచ్చే షేర్ వస్తలేదు. సర్పంచ్ల పరిస్థితి ఆగమాగం ఉంది ఊర్లలో. కనీసం సెంట్రల్ నిధులు అన్నీ వస్తాయి, మనం ఇవ్వకపోయినా, లేకపోతే మొత్తం దుమ్ము కొట్టుకుపోతుంది, అందరూ తిట్టుకుంటారు. ఇప్పుడు గుంతల వాడలు ఎవరు తిట్టుకుంటారు? ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. కాబట్టి ఈ ఎలక్షన్స్ నిర్వహించాలి ఎట్లనే చేసి. రేపు అక్టోబర్ 31 లోపు మొత్తం ఈ ఓట్ల నడుస్తుంది కదా, ఈ ఓట్ల కథ అంతా ఒడుస్తుంది అదంతా. ఇక ఓటర్లు ఎంత, అసలు ఓటర్లు ఎంతనో లెక్కలు మొత్తం తేలుతాయి. కాబట్టి ఇది అయిపోగానే ఎలక్షన్ పెట్టాలి. ఇంతకన్నా లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది, ఇంకా అసలు ఎలక్షనే పెట్టలేని సిచ్యువేషన్ వస్తుంది. ఇక మనకి ఇప్పుడు డిసెంబర్ పెట్టలేదనుకో, పెట్టకపోతే ఇంకా కొద్దిగా ముందు కొద్దిగా ఎండాకాలం వస్తుంది. ఖచ్చితంగా ఈ ఎండాకాలం వల్ల నీళ్ళ కష్టాలు తప్పవు. బిందెలు కొట్టుకోక తప్పదు, బిందెలు పెట్టుకొని రోడ్ల మీద కూర్చోక తప్పదు. నీళ్ళ కష్టాలు వస్తాయి, కరెంటు కష్టాలు వస్తాయి ఎండాకాలంలో. ఎందుకంటే వర్షాలు చూసినాం కదా, గ్రౌండ్ వాటర్ లేదు, ప్లస్ రిజర్వాయర్లు ఆడికాడికే నీళ్ళు ఉన్నాయి, అవి సాగునీళ్ళకు ఆడికాడికి తాగినీళ్ళు సరిపోతుంది తప్ప అవి కూడా మొత్తం సరిపోవు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇవన్నీ చాలా చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి దానికన్నా ముందే ఎలక్షన్ పెట్టమని చెప్పారంటే ఎవరు చెప్పిన? వాళ్ళకి సలహాదారులు 18 మంది ఉన్నారు. మరి ఆ 18 మందిలో రేవంత్ రెడ్డి నమ్ముకున్న కేశవరావు చెప్పిండేమో బహుశా, ఎందుకంటే ఆయనకు అంతకన్నా మేధావి లేడని చెప్పిండు రేవంత్ రెడ్డి. కాబట్టి బహుశా ఆ మేధావి చెప్పిండొచ్చు కాక, డిసెంబర్ లోపు ఎలక్షన్ పెట్టండి, ఈ సంవత్సరంలో ఎలక్షన్ అయిపోకూడితే సరిపోతుంది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా కష్టాలు వస్తాయి, ప్లస్ గవర్నమెంట్ మీద ఇంకా నెగిటివ్ పెరిగిపోతుంది. ఇప్పటికే చూస్తున్నారా, ఓ పక్క పాలిటెక్నిక్ పిల్లలు, ఓ పక్క రైతులు, అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు.
ఇక రాను రాను ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం ఏం చెయ్యదు. ప్రభుత్వం రాంగ మంచి కార్యక్రమాలు చేస్తుంది అనేది పోయింది. వీళ్ళు ఫస్ట్ హాఫ్ మొత్తం ఉత్తనే వేస్ట్ చేసినారు. గవర్నమెంట్ 2.5 years వేస్ట్ అయిపోయింది గవర్నమెంట్. పోనీ నెక్స్ట్ 2.5 years ఏమైనా కనీసం పాస్ మార్కులు ఏమైనా వేసుకుంటారు అంటే పాస్ మార్కుల కోసం కూడా ఏం ప్రయత్నం చేస్తలేరు. ఏదో ఉందంటే ఉంది. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం లేకపోయినా రాష్ట్రంలో ఇంతకన్నా పెద్ద నష్టం ఏం జరగదు. గవర్నర్ పాలన ఉన్నా ఇంతకన్నా బెటర్ ఉంటుంది రాష్ట్రపతి పాలన. నేను చెప్పేది రాష్ట్రపతి పరిపాలన ఉన్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కన్నా ఇంకా మంచిగానే ఉంటుంది అని చాలామంది మాట్లాడుకున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే మినిస్టర్లు ఉండి ఏం చేయలేకపోతున్నారు, ముఖ్యమంత్రి నుండి ఏం చేయలేకపోతున్నాడు, ఎమ్మెల్యేలు ఉండి ఏం చేయలేకపోతున్నారు. ఏంటంటే డబ్బులు లేవు. ఇక ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఉంటే ఏంది లేకపోతే లేదనే చర్చ కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి వీటన్నిటికీ ఇక కనీసం ఎలక్షన్ పెడితే ఆ డబ్బులను వస్తే ఆన్నో ఎన్నో బొక్కలు కుడిసరికి ఆడ ఈడ ఏదైనా పనులు చేసుకోనికే మూరీలు గెలకనికి పనికొస్తుంది. లేకపోతే మనం ఆయన కూడా చేయలేము. కానీ మరి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్న టెన్షన్ ఉంది వాళ్ళకి. రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇంత వ్యతిరేకత మధ్య, ఇంత వ్యవహారాల మధ్య మొన్నటిదాకా నమ్మకం ఉండే. ఏది లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇంకా గవర్నమెంట్లో మేమే ఉన్నాం కాబట్టి ఇంకా మాకే వేస్తారు, ఇంకా తప్పదులే, ఇంకా గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి వేస్తారు, నెక్స్ట్ గవర్నమెంట్ మారుతారన్నప్పుడు వేరు. కానీ ఇప్పుడు ఏదో ఒకటి వేస్తారులే. కానీ వీళ్ళు ఆల్రెడీ బ్రేక్ పాయింట్ దాటినరు. 2.5 years దాటిపోయిన తర్వాత ఇంకా జనం అట్లా అనుకుంటారా ఇంకా ఈ గవర్నమెంటే ఉందని. గవర్నమెంట్ దినం దగ్గర పడుతుంది. అసలు ఈ గవర్నమెంట్ ఎప్పుడు దిగిపోతుంది అనేది చూస్తున్నారు జనం. ఆ సిచ్యువేషన్కి వచ్చేసిండ్రు. 2.5 years తర్వాతనన్నా గవర్నమెంట్ పికప్ అయ్యి ఉండంటే కొంచెం జనాల దృష్టిలో వీళ్ళు అభివృద్ధి పనులు చేస్తున్నారు, లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అనిపిస్తే రిజల్ట్ ఖచ్చితంగా కొంత గవర్నమెంట్కి పాజిటివ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్కి పాజిటివ్గా ఉండని సిచ్యువేషన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ మొత్తం కూడా మళ్ళీ గుర్తుల మీదే జరుగుతాయి. ఏదో సర్పంచ్ ఎలక్షన్స్ లాగా ఎవరు గెలిచినా మామూలే, ఏడ కోడి గుడ్డు పెట్టినా మా కోడి గుడ్డు పెట్టినా అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా గుర్తుల మీద జరుగుతుంది. కారు గుర్తు మీద జరుగుతాయి, చేతి గుర్తు మీద జరుగుతుంది, కమలం గుర్తు మీద జరుగుతుంది, అన్ని గుర్తుల మీద జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కోసం పనిచేసే తోలు లేరు. కాంగ్రెస్ కోసం పనిచేసే కార్యకర్తలు కూడా అలసిపోయారు. ఈ గవర్నమెంట్తోనే కాదు, మేము జనాలకు సమాధానం చెప్పలేము, ఓట్లు ఇప్పించిన వాళ్ళంతా నలిగిపోయినారు ఊర్లలో, మేము ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ చేతికుంటే ఏమి ఇచ్చేది లేదు, ఏం చూసేది లేదు. ఒక కొత్త పెన్షన్ ఇచ్చేది లేదు ఇప్పటిదాకా కూడా. ఉత్తగా ఇస్తాం అని అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు అవి వస్తాయో రావో ఏమేదో తెలియదు. 2000 పెన్షన్ 2000 కానీ ఆగిపోయింది. కనీసం 2000 3000 రూపాయలు చేసినా కొంత ప్రభుత్వం మీద ప్రెషర్ తగ్గేది, అది లేదు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అనుకున్న పనులు 6 గ్యారెంటీలో 420 హామీలో ఏమైనా కావచ్చు కాక, కానీ జనాలకు చెప్పిన మాటలు వాళ్ళ చెవులలో మోగుతున్నాయి జనాలకు. అరే గవర్నమెంట్ అది చేస్తున్నది కదా చేయలేదు, గవర్నమెంట్ ఇది ఇస్తున్నది కదా చేయలేదు, మా ఎమ్మెల్యే వచ్చినప్పుడు అది చెప్పిండు కదా చేయలేదు. అసలు ఎమ్మెల్యేలు ఊర్లో పోయి ముఖం చూపించే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఎమ్మెల్యేలు ఊర్లోకి పోతే ఎవరన్నా జనం అడిగితే ఇయ్యనికి వాళ్ళతో పైసలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళతో పైసలు ఉంటాయి, వాళ్ళతో కూడా ఏం పైసలు లేవు. వాళ్ళు కూడా అందుకే ఊర్లోకి రావడం కూడా బంద్ చేసారు. మొత్తం ఊర్లోకి వచ్చి అనవసరంగా అబాస్ పాలు కావడం ఎందుకు, ఇదంతా అయ్యే పని కాదు, పోయే పని కాదు. ఎంతమంది కరెంటు సక్కగా ఉంటలేదంట, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు, తులబంగారం ఎటుపోయిందో, నెలకి 2500 రూపాయలు, స్కూటీలు ఇవ్వలేదు, చేయుత పెన్షన్లు పెంచలేదు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఇట్లా అన్ని వర్గాల ప్రజలు మొత్తం రకరకాల దానిలో ఉన్నారు. అయితే ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్సే పెట్టాలంట. మళ్ళీ ఇక్కడ చూడండి పాయింట్. ఎందుకంటే జిహెచ్ఎంసీకి ఎక్కువ డబ్బులు వస్తాయి. జిహెచ్ఎంసీ విస్తరణ ఎక్కువ, ప్లస్ ఓటర్లు ఎక్కువ, ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి జిహెచ్ఎంసీ ముందు, జిహెచ్ఎంసీ అంటే ఇక్కడనే మల్కాజ్గిరి, హైదరాబాద్, సైబరాబాద్ ఉన్నాయి కదా, ఆ 3 పెడతారంట. తర్వాత నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏదైనా సరే ఎండాకాలం కన్నా ముందే పెట్టాలి. అది స్కెచ్. ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా పెట్టాలంట, కానీ ఎండాకాలం కన్నా ముందు పెట్టాలి, చలికాలంలో పెట్టాలన్నమాట. ఎండాకాలంలో పడ్డం అని అంటే ఇక ప్రమాదం కొందేసుకున్నట్టే. ఇప్పుడున్న వ్యతిరేకతకు డబుల్ వ్యతిరేకత వస్తుంది. నీళ్లు దొరకవు, కరెంటు ఉండదు, ఏం చెప్పనీకి ఉండదు, ఏం చూసుకునికే ఉండదు. నీళ్ళు తయారు చేసి ఇచ్చేది కాదు కదా, అవి కొనుక్కొని ఇచ్చేది కాదు. వేరే రాష్ట్రాలు కూడా అంతే నీళ్ళు. కాబట్టి ఈ ఎండాకాలం కన్నా ముందే ఎలక్షన్స్ పెట్టాలి అనేది గవర్నమెంట్ ఒక పెద్ద చర్చ గవర్నమెంట్ నడుస్తుంది. అది గవర్నమెంట్ వాళ్ళకైతే భయం ఉంది, చాలా భయం ఉంది. ఎలక్షన్స్ పోవాలంటే వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఒక్క ఎలక్షన్కు డేర్గా పోలే. వీళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఆ ఎమ్మెల్యే బై ఎలక్షన్లే వచ్చేది. వీళ్ళు గెలుస్తామని నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే బై ఎలక్షన్ వచ్చేది పార్టీ మారిన వాళ్ళకి. అవి కూడా రాకుండా ఏదో స్పీకర్ దగ్గర ప్రయత్నం చేసి ఆపినరు, బట్ కోర్టులో ఆపలేకపోతున్నారు. అదేం జరుగుతుందో తెలియదు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్కు ఇవన్నీ అన్ని ఎలక్షన్సే. ఇప్పుడు కొన్ని ఎలక్షన్స్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అవి వీళ్ళ చేతిలో ఉంటుంది, కానీ కొన్ని బై ఎలక్షన్స్ వీళ్ళ చేతిలో ఉండవు. రేపు 10వ తారీఖు నెక్స్ట్ మంత్ 16వ తారీఖు దాన నాగేందర్ కనుక డిస్క్వాలిఫికేషన్ చేస్తే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది. ఇట్లా చాలా ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సింది ముందు. వీళ్ళు తప్పించుకునే తప్పించుకునేటట్టు కనిపిస్తలేదు. బట్ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ ఇది గవర్నమెంట్లో ఉన్న పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్.